జై శ్రీమన్నారాయణ. అడిగిన రామానుజదాసి వరలక్ష్మి అందరికీ అనేక దాసోహాలు తెలియజేస్తుందండి. శ్రీ అష్టపతి లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో తిరుప్పావై ప్రవచనం జరుగుతుందండి. ఈరోజు 12వ పాసురం ప్రవచనం జరిగిందండి. ఎప్పుడు లక్ష్మణ స్వామి రామచంద్రుడు కూడా ఎలాగోలే ఉంటారో అలాగే శ్రీకృష్ణ పరమాత్మ వెనుక కూడా ఉండే సోదరుడు అనమాట. అలాంటి సోదరుడు యొక్క చెల్లెల్ని నిద్ర నేర్చుతున్నారు ఈ రోజు. అంటే ఇంకా వాడు రక్తరాజు రంగనాయక ఉన్న చోట ఎవరుంటారండి? రత్నాలు ఉంటాయి. రాజు ఉన్నప్పుడు రత్నాలు ఉంటాయి కదండి. అలా రత్నాలు ఉంటే రత్నాలు ఎవరికి? ఆ శ్రీరంగంలో ఉండే రత్నాలు ఎవరికి? ఆడవాళ్ళు అనమాట. అంటే శ్రీ రంగరాజు దగ్గర రత్నాలని ఆడవాళ్ళు అందరూ కూడా ఏం చేసి భూలోక వైకుంఠం కదా. శ్రీరంగం అంటే భూలోక వైకుంఠం. అలాగే కలియుగ వైకుంఠం ఏంటండి? తిరుమల. అలాంటి లేనప్పుడు ఆచార్యుడు ఏం చేస్తాడండి? శిష్యుల యొక్క ప్రార్థనను కూడా లేకుండా వాళ్ళని అందరినీ కూడా ఉద్ధరించడానికి ఆచార్యుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటిలో ఆచార్యుడే వైశిష్యుడు కదా. అంటే ఇక్కడ ఏముంటుందంటే గేదెకి ఆవులకి 4 శిరలు ఉంటాయి కదండి. ఒక్కొక్క శిర ఏమేంటో చెప్తారు.